ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైజాగ్ అంటే చాలా హ్యాపీ అండి, నాకు చాలా ఇష్టం. సో మా మిత్రులు ఆర్వీఆర్ గారు, గిరిప్రసాద్ గారు అండ్ ఉదయ్ భాస్కర్ గారు, ఏడీస్ అండ్ ఆల్ ద మెంటర్స్. అండ్ ఈరోజు ఈ టాపిక్ వినడానికి జాయిన్ అయిన ప్రతి పార్టిసిపెంట్కి శుభ సాయంత్రం అండి, హార్టీ వెల్కమ్. అండ్ మా బ్యాచ్ ట్రైనర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే సెషన్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. సో చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారండి, కొంచెం వీలైతే మిగతా వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్, మా 148 బ్యాచ్ ట్రైనర్స్ మొత్తం జాయిన్ అయ్యారు. వెల్కమ్ వెల్కమ్ అండి. కొంచెం మీరు యాక్టివ్గా ఉండాలి. శరబంద్ గారు, మీరు డ్రైవింగ్లో ఉన్నారు, వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కంఫర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకనంటే ఈరోజు టాపిక్, ఇంతకీ ఈరోజు టాపిక్ ఏం పెట్టారు, ఎవరు చెప్తారు, ఎవరు చాట్లో పెడతారు, ఎవరు ఫస్ట్ పెడతారండి? ఈరోజు టాపిక్ ఏంటి? నేను జస్ట్ 6 to 7:30 వరకు కూడా ఒక సెషన్ తీసుకొని వచ్చా. ఈ టాపిక్ ఏందని మర్చిపోయా. నరసింహమూర్తి గారు బాడీ లాంగ్వేజ్, వా సూపర్ అండి, సూపర్ అండి. అయితే ఇప్పుడు కూర్చున్న వాళ్ళని బట్టి మాకు అర్థమవుతుంది అనమాట, ఎంతమంది ఇంట్రెస్ట్గా వినడానికి కూర్చున్నారు, ఎంతమంది ఏదో చూద్దాం చేద్దాం ఏదో చెప్తాడంట విందామా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పొజిషన్, మీ పొజిషన్ బట్టి నేను చెప్పేస్తాను అనమాట. ఎందుకంటే నాకు బాడీ రీడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. వెల్కమ్ టు వైజాగ్ సెషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ పద్మావతి గారు ఈరోజు మరీ పట్టుబట్టి లాక్కొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఈ బాడీ లాంగ్వేజ్లోకి పోయే ముందు అసలు మనకి ఈ 2-3 డేస్ నుంచి మీకు ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటారు? ఈరోజు సెషన్ గురించి చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు అందరూ కూడా, చాలా సంతోషం. ఏం జరుగుతుంది మీకు? నిన్న మొన్న ఈ రోజు ఏదో జరుగుతోంది, ఏం జరుగుతోంది? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఆప్షన్ ఇస్తాను, అవకాశం ఇస్తాను. అదర్వైజ్ చాట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈరోజు మన ట్రైనర్స్ ఎవరు, మన పార్టిసిపెంట్స్ ఎవరు అర్థం కావట్లేదు, వీడియోలు చాలా ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఎస్ సార్, మోహిత్ గారు. సార్ అంటే మనం 2 రోజుల నుంచి ఇంపాక్ట్ క్లాసెస్ అవుతున్నాయి సార్. అందులోనే మనం స్టేజ్ ఫియర్ అవన్నీ ఎలా పోగొట్టుకోవాలో వాటి గురించి చెప్తున్నారు. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ స్కిల్ అంటారు? ఆ స్కిల్స్ అంటే ఏం స్కిల్? దీన్ని ఒక స్కిల్ అంటారు. సరే, ఇంపాక్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సార్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ అవసరం అంటారా? అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్టేజ్ మీద చెప్తేనే కదా సార్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే స్టేజ్ మీద మాట్లాడితే ఎక్కువ మంది రీచ్. ఎలా మాట్లాడాలి? అంటే జనాల్ని ఆకట్టుకునేటట్టుగా, జనాలను ఆకట్టుకునేలాగా మాట్లాడటం అనేది చాలా అవసరం. ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది అవసరం అంటారా? ఎస్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మోహిత్ గారు, వండర్ఫుల్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ ట్రైనర్ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కలిపేస్తే మనకేంటంటే ఒక స్కిల్ ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఏంటంటే ఒక స్కిల్ నేర్చుకుంటాం, దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే, అసలు చాలా మందికి తెలియని పరిస్థితి ఏంటంటే, అసలు ఈ ప్రోగ్రామ్ మనకెందుకు ఉపయోగపడుతుంది, మనకెలా ఉపయోగపడుతుంది, మనకు అవసరం లేదేమో, పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు నాకేం అవసరమో, పబ్లిక్ స్పీకింగ్ అంటే జనాలలోకి వెళ్ళి మాట్లాడాలి, స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, అప్పుడే మనకు గుర్తు బాగా ఉంటుంది, ఉపయోగపడుతుంది అని చాలా మంది అనుకుంటారండి. ఇది ఒక అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనికేషన్ అనేది ఆల్మోస్ట్ ఫైవ్ ప్లేసెస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఫ్యామిలీస్, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అసలు ఫ్యామిలీ మెంబర్తో కమ్యూనికేట్ చేయడం కూడా చాలా ఏదో చూచాయిగా ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. బట్ ఎఫెక్షన్ అనేది, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్స్ బాగా పెరగాలన్నప్పుడు మనము మంచి కమ్యూనికేషన్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఉండాలి. అఫెక్షనేట్గా మనం మాట్లాడటం అనేది జరగాలి, అప్పుడే ఆ ఫ్యామిలీ మెంబర్ తోటి బాండింగ్ కూడా అలాగా పెరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చినప్పటికీ సెకండ్, మనకు మన యొక్క కెరియర్లో కూడా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ బిజినెస్లో కావచ్చు, లేదు ఆఫీసెస్లో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్, నాకేం అవసరం అంటారు.
నేను సెక్రటరియట్లో పనిచేస్తున్నా నాకేం అవసరం అనుకుంటారు. బట్ మనము మన యొక్క సబార్డినేట్స్తో కానీ మన యొక్క సుపీరియర్స్ తోటి కానీ ఎవరితోడైనా మనం మాట్లాడటం అనేది ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలిగితే అంత బాగా మనం రిజల్ట్స్ కూడా రాబట్టుకోగలుగుతాం. అందరితోటి అంత హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అందరిలో మంచివాడు అనిపించుకోవడానికి అందరిలో మంచి కమ్యూనికేట్ చేస్తేనే మనం మంచి రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ మనం కమ్యూనికేట్ చేస్తామో అలాంటి రిజల్ట్సే వస్తాయి. ఎవరైనా చాలా మంది ఏమనుకుంటారంటే నేను చెప్పాను కానీ వాళ్ళు కరెక్ట్ చేయట్లేరు అంటారు. బట్ మనం చెప్పడం అనేది కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారో రిజల్ట్స్ కూడా సేమ్ వస్తాయి. చాలా మంది అది పొరపాటు పడుతుంటారు. సో కెరియర్లో కూడా మనకి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సోషల్లో మనము ఈవెన్ ఒక షాపింగ్కి వెళ్ళినా లేదంటే మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంతమంది నేను మొన్న రీసెంట్గా నేను ఒక వాచ్ కొనుక్కోవడానికి నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా నాతో వచ్చాడు. ఇద్దరం వెళ్ళినప్పుడు నేను మామూలుగా నేను కొన్నప్పుడు నేను ఎలా కమ్యూనికేట్ చేస్తాను అనేది నేను ఆగిపోయి ఏం చేశానంటే అతన్ని కొనిపెట్టమని చెప్పాను. సో ఆయన ఎఫెక్టివ్గా ఎంత బాగా కమ్యూనికేట్ చేశాడంటే అవతల వాళ్ళతోటి ఆ సేల్స్ పర్సన్సే ఇంప్రెస్ అయిపోయారు. అప్పటిదాకా నాకు 16,000 కంటే తక్కువ ₹1 కూడా తక్కువ రాదు అన్నవాళ్ళు ఆ సేల్స్ పర్సన్ తోటి ఇతను చేసినటువంటి కమ్యూనికేట్ చేసిన విధానాన్ని చూసేసి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్కి వెళ్ళేసి వాళ్ళ స్పెషల్ రిక్వెస్ట్ మీద ₹1,000 తగ్గించేసి మరి 15,000కి మనకు ఈ వాచ్ ఇప్పించగలిగారు. దట్ ఈజ్ కమ్యూనికేషన్. ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే ఈ పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ కమ్యూనికేషన్. మనం ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే ఇంట్రెస్టెడ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే మనం చెప్పాలనుకుంటామో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని ఓవర్ నైట్లో ఒక బ్రాండ్గా క్రియేట్ అవడానికి కూడా ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టుకతోట మంచి స్పీకర్ అయి ఉంటాడు, లేకపోతే మనకు మాట్లాడడం అనేది జరగదు, మనం స్టేజ్ ఎక్కితే వణికిపోతాము, భయపడిపోతాము అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. బట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు గొప్ప స్పీకర్స్ అవుతారు. మీ ముందు మేము ఇలా రోజు మాట్లాడుతున్నామంటే మీతోటి ఉన్నటువంటి మా ఆర్వీఆర్ గారి దగ్గర నుంచి, గిరిప్రసాద్ గారి దగ్గర నుంచి, ఉదయ్ భాస్కర్ గారు, పద్మావతి గారు అండ్ అంత అంత ఏజ్లో కూడా బాగా నేర్చుకొని మరి తనేంటో నిరూపించుకుంటున్నటువంటి మా సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని బయటకు వచ్చిన వాళ్ళేనండి. సో దీనికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రతి సెషన్లో మీరు వినుకుంటూ వస్తూ ఉంటే ఈవెన్ మనకు ప్రొఫెషన్స్లో కూడా కెరియర్లో అంటే నేను టీచర్స్ కూడా ఉంటారు. టీచర్స్ టీచ్ చేస్తున్నప్పుడు సబ్జెక్టు టీచ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్లో కూడా ఈ కమ్యూనికేషన్ని ఎఫెక్టివ్గా యాడ్ ఆన్ చేసి చెప్పినప్పుడు స్టూడెంట్స్లో కూడా అది అంత బాగా ఇంప్రెషన్ పడుతుంది, అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఈ కమ్యూనికేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది ఫస్ట్ వచ్చేటప్పటికి వర్బల్ కమ్యూనికేషన్. ఎస్, ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? వెర్బల్ కమ్యూనికేషన్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం యొక్క స్పీచ్, మనం మాట్లాడటం కానీ లేదంటే మన స్క్రిప్ట్ కానీ, లేదు మీరు రాసుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తామంటే మీరు అందరూ కూడా శోభారాణి గారి దగ్గర నుంచి, సుభాషిణి గారి దగ్గర నుంచి అండ్ సత్య గారి వరకు ప్రతి ఒక్కరు టక 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 రాస్తున్నారు కదా. ఈ రాసేదంతా కూడా కమ్యూనికేషన్స్, వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఇప్పుడు నేను టాపిక్ చెప్పాలన్నాను. ఈ టాపిక్ చెప్పాలంటే నాకు ఈ టాపిక్ మీద అవగాహన లేదని చెప్పేసి నేను స్వామి గారికి చెప్పాను. సార్ స్వామి గారు మీరు ఏమైనా కూడా నాకు ఈ టాపిక్ మీద ప్రిపేర్ చేసి పంపించగలుగుతారా టాపిక్ అని అంటే ఇమ్మీడియట్గానే టాపిక్ పంపించేశాడు. సో ఆయన టాపిక్ పంపిస్తే నేను ఆయన ఉన్నా లేకున్నా ఆ టాపిక్ని నేను చూసుకుంటూ చదవగలుగుతానా లేదా? ఎస్సా నోనా? ఎస్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పారు? యాస్ అజయ్ గారు, సూపర్. వావ్, వీళ్ళందరూ కూడా డిజిటల్ బాగా నేర్చుకున్నారండి. డిజిటల్ చూపిస్తున్నారు తమ్ముడు. సూపర్. మనకి ఈరోజు కొంచెం డిజిటల్ పక్కన పెట్టేసి మనము మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తేనే ట్రై చేయండి. ఓకేనా? ఆర్ యూ రెడీ? యారే సూపర్ అండి. సూపర్ పార్టిసిపెంట్స్ అండి మీరందరూ కూడా. వండర్ఫుల్. సో ఎస్, వెర్బల్ కమ్యూనికేషన్ అనేది వితౌట్ ద పర్సన్, మనకి ఎవరైతే పంపిస్తారో ఒక బుక్ రాస్తారు, ఒక అతను బుక్ రాశాడు, ఆ బుక్ అతని పర్సన్ లేకున్నా కూడా మనము ఆయన బుక్ను మనం చదువుకోవచ్చు. ఆయన చెప్పి ఏదైతే ఆలోచనతో రాశాడో ఆ ఆలోచనలని మనం తీసుకోవచ్చు. బట్ నెక్స్ట్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్ నుంచి వస్తుంది. ఇది మనం ముందులో పెట్టుకుని చదువుతున్నామంటే ఆ చదువుతున్నప్పుడు ముందులో అలాగే చదువుకుంటూ పోతుంటాం. సో ఇది కాన్షియస్లో కాన్షియస్లో రాస్తుంటారు. కాన్షియస్లో రాస్తేనే కదా అది కరెక్ట్ రాస్తారు. సో ఇదంతా కూడా కాన్షియస్లో ఉంటుంది. అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సెకండ్ ఏంది? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. దట్ ఈజ్ వన్ బాడీ లాంగ్వేజ్, సెకండ్ వన్ వాయిస్ మాడ్యులేషన్. బాడీ లాంగ్వేజ్ అనేది
వెర్బల్ కమ్యూనికేషన్ కాన్షియస్ నుంచి వస్తే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుందండి. ఏంటి సార్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది అంటారు, మేము కాన్షియస్ లేకుండా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఎట్టొస్తుంది అనుకుంటారు కదా. ఎస్, అందుకే బాడీ నడుస్తూ ఉంటే బ్రెయిన్ దాన్ని ఫాలో అవుతుందంట. సో ఎందుకనంటే మన లోపల ఉన్నటువంటి థాట్స్, మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్, మన లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్స్, మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటినీ రిప్రజెంట్ చేసేదే మన బాడీ లాంగ్వేజ్ అనేది. కోపంగా ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారానే మనం కమ్యూనికేట్ చేస్తాం ఎక్కువగా. అండ్ మనము హ్యాపీనెస్ ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ అన్ని కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. మీ లోపల ఏది ఉంటుందో, మీ ఇంటెన్షన్ లోపల ఏది ఉంటుందో దాన్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంటుంది. అది ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలియక ఏం చేస్తుంటారంటే మనము స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అది అది ఆటోమేటిక్ వస్తుంది, బట్ మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టేస్తుంటాం, మనకు తెలియకుండానే దాన్ని స్టిక్ చేసేస్తుంటాం. బిడుసుకుపోయేది అంటారు కదా, అలా బిసుకుపోయి మాట్లాడుతుంటాం. ఇదంతా కూడా ఈ రోజు నుంచి మీరు వదిలేయాలి. అర్థమవుతుందా? యా, సూపర్ సూపర్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్ అనేది మన యొక్క లోపల ఉన్నటువంటి థాట్స్, మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్, మన ఇంటెన్షన్స్, మన రియాక్షన్స్ అన్నీ కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అందుకనే అంటారనమాట, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ద హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ అంటారు. సో ఎంత అద్భుతమైన వర్డ్ చెప్పాడు తెలుసా అండి. సో దట్ ఈస్ వాట్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 55% ఆఫ్ ద మెసేజ్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటారంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. అండ్ వాయిస్ మాడ్యులేషన్ 38% ఆఫ్ ద మెసేజ్ వాయిస్ మాడ్యులేషన్ ద్వారా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వాయిస్ మాడ్యులేషన్ అంటే మన ఎమోషన్స్, మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ని మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా, కోపంగా ఉన్నప్పుడు అరుస్తున్నట్టుగా మాట్లాడుతుంటాం, అదే హ్యాపీగా ఉన్నప్పుడు ఒక లెవెల్లో మాట్లాడతాం, సాడ్గా ఉన్నప్పుడు లో వాయిస్లో మాట్లాడుతుంటాం. దట్ ఈస్, అది ఎప్పుడైతే ఆ వేరియేషన్స్ మనం చూపించగలుగుతామో అది ఎఫెక్టివ్గా అవతల వాళ్ళకి కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా అవసరం. సో 38% వాయిస్ మాడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ అవుతాయి. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 100లో ఆ రెండు తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు ఫస్ట్ చాట్లో పెడతారు? ఏంటి సార్ మీరు లెక్కలు అడుగుతానికి వచ్చారా, లెక్కలు చెప్తానికి వచ్చారా? అరే సూపర్ అండి బాబు గారు, ఎంత గ్రేట్ సార్ మీరు. ఎస్, ఆ 7% మన యొక్క బాడీలా కంటెంట్ అండి. మీ స్క్రిప్ట్ ఆర్ మీ కాన్షియస్లో వచ్చినటువంటి ఈ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే అవసరమే లేదా సార్, కంటెంట్ అవసరమే లేదా అంటే ఎస్ అండి. అది ఎంత అవసరం అంటే, ఇప్పుడు అంశు గారు మంచి చికెన్ కర్రీ వండారండి, చాలా మంచి ఎసెన్స్, చాలా అసలు ఇంట్లో గుమ్మంలోకి వచ్చగానే ఆ స్మెల్ వస్తూ ఉంటే అబ్బా ఇప్పుడు తినాలనిపిస్తుంటుంది. పెట్టేశారు, కూర్చున్నాం, తింటున్నప్పుడు అలా కలుపుకొని ఇలా నోట్లో పెట్టుకోగానే ఇది తక్కువైందే, ఇది ఉంటే ఇంకా బాగుండే అనుకుంటాం. ఏంటది? అది 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 కలిస్తేనే రుచి బాగా వస్తుంది. అరే సూపర్ సార్, సూపర్ సార్. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా, అట్టనమాట. ఈ కంటెంట్ కూడా అలాంటిదే. 7% అని తీసేయకండి, అది ఉండాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే రిప్రజెంట్ అవుతుంది. అంటే మీరు కాన్షియస్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ని, కాన్షియస్లో ఉన్నటువంటి వెర్బల్ కమ్యూనికేషన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్కి సింక్రనైజ్ కాకపోతే మీ ప్రజెంటేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు పంపించినటువంటి స్వామి గారు పంపించినటువంటి కంటెంట్ని ముందర పెట్టుకొని చదువుతున్నాను అనుకోండి, అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ రావు. ఎప్పుడైతే మీ కంటెంట్ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్కి పంపించాలి అంటే మీరు మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ యొక్క వెర్బల్ కమ్యూనికేషన్ రెండు సింక్రనైజ్ అవుతే అప్పుడు మీ ప్రజెంటేషన్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. మీ మనసులో ఏదైతే కంటెంట్ ఉందో అది కంటెంట్ ప్రజెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, మీ బాడీ మూమెంట్ కావచ్చు, మీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కావచ్చు, మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాయిస్ మాడ్యులేషన్ కూడా, ఎమోషన్స్ ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో మీ కంటెంట్లో అవన్నీ కూడా మీ కమ్యూనికేషన్లో ఏదైతే నుంచి అంటే మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా. సో ఎంత ఇంపార్టెంట్ అవుతుంది. ఎంత మంచి కంటెంట్ అయినా వితౌట్ బాడీ లాంగ్వేజ్తో మీరు కంటెంట్ కన్వే చేస్తే అది ఎఫెక్టివ్గా రీచ్ అవ్వదు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ముందు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యాక్టింగ్లో వండర్స్ సృష్టించాడు. వితౌట్ వర్డ్స్
ఆయన అద్భుతంగానే యాక్ట్ చేస్తాడు. ఆయన ఏం యాక్ట్ చేసినా కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. ఆయన ఏం వేస్తాడు, ఆయన దాని ద్వారా ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నాడు, అన్ని కూడా రిసీవ్ చేసుకుంటాం. ఎవరో చెప్పగలుగుతారా? ఎవరు ఆ యాక్టర్? ఎవరు? అరే సూపర్ చార్లీ అండి. చాప్లిన్. చార్లీ చాప్లిన్. మిస్టర్ బీన్. ఎస్ అండి. చార్లీ చాప్లిన్. ఈయనేనా చార్లీ చాప్లిన్? తినటానికి తిండి లేనటువంటి స్థితి నుంచి అసలు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు. కానీ ఇతనికి యాక్టింగ్ రాదని చెప్పేసి అందరూ కూడా రిజెక్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఇతనుగా ఆలోచించుకున్నాడు. నా కాన్షియస్ కోసం ఇప్పుడు ఎవరైతే నన్ను వ్యతిరేకించారో, ఇప్పుడు ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళంతా నా కాన్షియస్ కోసం వెయిట్ చేయాలి అని ఆలోచించి టోటల్గా తన యొక్క హావభావాల ద్వారానే కమ్యూనికేట్ చేశాడు. ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే మన దగ్గర నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో అదంతా కూడా బాడీ లాంగ్వేజ్, వితౌట్ వర్డ్స్ కెన్ స్పీక్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్ అండి. సింపుల్. అలా చేసి ఇలాంటి అంటే తినటానికి తిండి లేనటువంటి సిచ్యువేషన్ నుంచి కోట్ల సంపాదించి తన లైఫ్ అనేది ఓన్లీ బాడీ లాంగ్వేజ్ ద్వారానే తన లైఫ్ అనేది అద్భుతంగా కలరల్ ప్రపంచంలో అంటే రంగుల ప్రపంచాన్ని చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. ఇలా ఉండి ఇలా అయ్యాడు. ఓన్లీ బాడీ లాంగ్వేజ్. అర్థమవుతుందా? సో మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ద్వారా మీరు ఏం రిసీవ్ చేసుకున్నారో, ఎందుకంటే దీన్ని కోరిలేషన్ చేసానికి కరెక్ట్గా ఈ టైంలో మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఆ వీడియో ద్వారా మీరు ఏం రిసీవ్ చేసుకున్నారో నాకు అర్థం చెప్పాలి. దాని ద్వారా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్ చేస్తానంటే వీడియో చూపిస్తాను, లేదంటే లేదు. అరే సూపర్ అండి. మీరు ఎంత వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళు అందరూ వరకు కూడా ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఎస్, ఐ విల్ షో వన్ వీడియో. సో ఏం మెసేజ్ రిసీవ్ చేసుకున్నారు, మీకు ఏం అర్థమైంది? ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు? ఒక 4 మెంబర్స్కి నేను ఛాన్స్ ఇస్తాను హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఎస్, అజయ్ కుమార్ గారు, వెల్కమ్ సార్, చెప్పండి. సార్, తన బాడీ లాంగ్వేజ్ తో ఆ అమ్మాయికి, చిన్న అమ్మాయికి కూడా తను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ని కన్వే చేయగలిగాడు సార్. సూపర్ సార్ అజయ్ గారు, వండర్ఫుల్. ఎస్ సార్. సహీరా బాను గారు, వెల్కమ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, వెల్కమ్. అతని ఏదో చెప్పమని కూడా చెప్పింది సార్ అమ్మాయి. ఓకే, అతని దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతోంది. ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫీవర్ ఏమన్నా వస్తుందా నీకు అని కూడా అడిగినట్టుంది సార్. సూపర్ హెల్త్ ఓకేనా? సూపర్ అమ్మా. ఎస్, మోహిత్ గారు. సార్ అక్కడ అంటే కోర్టులో వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ ద్వారానే మొత్తం మాట్లాడుకుంటారు సార్, వాళ్ళ మాటలు బాడీ ఎక్కువ లాంగ్వేజ్ వాడకుండా. కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. గ్రేట్. ఎస్ సార్, స్వామి నాయుడు గారు, ఇద్దరు ఉన్నారు. స్వామి గారు. ఎక్కడికి ఎస్ సార్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతుంది. ఓకే, తర్వాత చెప్పినంత తర్వాత జ్వరం వచ్చిందా ఏంటి అది మీకు నేను కావాలని చెప్పేసి కూడా ఆ క్లిప్ ఏం చేశానంటే నేను తమిళ్ తీసుకొచ్చి పెట్టాను మీకు. ఎందుకు అని అంటే భాష కూడా వేరైపోయింది. ఇక్కడ మనకు తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా మలయాళం తమిళ్ అని రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా శరత్ గారు లాంటి వాళ్ళు అంటే తమిళ్ కూడా వచ్చు అనుకోండి, బట్ తమిళ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మనకు తమిళ్ రాకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకున్న విషయం అంటే ఆ పాప ఏదైతే ఆ మనసులో నుంచి మాట్లాడుతుందో, బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుందో, ఆ ఫాదర్కి రీచ్ అయిందా లేదా ఆ మెసేజ్? ఎస్సా నోనా? యా, సూపర్. సో ఆ ఫాదర్ రిసీవ్ చేసుకొని ఆ పాపకు చెప్పినటువంటి, పాప అడిగినటువంటి క్వశ్చన్స్ కి తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేశాడా, చెయ్యలేదా? చేసినాడు సార్. సూపర్ అండి, సూపర్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కమ్యూనికేట్ అయిందో, ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఏవైతే భావాలు వాళ్ళు షేర్ చేసుకున్నారో, ఆ సేమ్ ఫీలింగ్స్, సేమ్ భావాలు, సేమ్ ఇంటెన్షన్స్ మనం కూడా రీచ్ అయినాయా రావలేదా? మనకు కూడా రీచ్ అయినాయా ఇవ్వలేదా? అర్థం చేసుకోండి. బాడీ లాంగ్వేజ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. దీనికి ఒక దేశం అంటూ లేదు, ఒక భాష అంటూ లేదు.
అన్ని భాషలు రాకపోయినా, ఏ భాష రాకపోయినా బాడీ లాంగ్వేజ్ కనుక తెలిసి ఉంటే మీరు ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు అంటానికే నేను ఆ వీడియో చూపిస్తాను కారణం. సో బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికే నేను ఆ వీడియో చూపించడం జరిగింది. ఏదైతే ఫీలింగ్స్ని, ఆ ఫీలింగ్స్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తుంది బాడీ లాంగ్వేజ్. ఎంత బ్యాడ్ సన్నివేశాన్ని, అంటే ఆ పాప ఏదైతే ఇంటెన్షన్, తన బాడీ లాంగ్వేజ్ అతనికి ఫీవర్ వస్తుందా, ఎందుకు నన్ను చూసుకోలేదు, ఎందుకు నన్ను వదిలేసావు, ఇవన్నిటిని కూడా తన బాడీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసింది. ఆ ఫాదర్ కూడా ఏదైతే ఫీల్ అవుతున్నాడో అవన్నీ కూడా తన బాడీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేశాడు. అంతే, వితౌట్ వర్డ్ కెన్ స్పీక్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్. ఇది అంత ఇంపార్టెంట్ చూపిస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఒక ట్రైనర్కి, ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడేటప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎఫెక్టివ్గా చేసినప్పుడు, కమ్యూనికేట్లో ఎఫెక్టివ్గా చూపించినప్పుడు వాళ్ళకు కూడా అంత బాగా రిసీవ్ అవుతుంది. ఇప్పుడు టీచర్ అనుకోండి, టీచర్ టీచ్ చేసినప్పుడు ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే, విత్ జెస్చర్స్ ద్వారా కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు పరధ్యానంలో ఉన్నటువంటి పిల్లోడికి కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి రీచ్ అవుతుందండి ఈ తన యొక్క కంటెంట్ ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారో. యాజ్ ఎ ట్రైనర్గా కూడా మనం బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని మనం ప్రజెంట్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని అనేది ఒక స్కిల్. బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని ప్రజెంట్ చేయడం అనేది ఒక స్కిల్. అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయడం అనేది సూపర్ స్కిల్. మరి అంటే ఈ సూపర్ స్కిల్ కూడా మీరు నేర్చుకున్నారనుకోండి, ఇంకా మీకు తిరిగే ఉండదు. ఎక్కడికి పోయినా కూడా అద్భుతంగా. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు మణిరమణ గారు వింటున్నారా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ దగ్గుతూ ఆవిడ చూస్తున్నాడు, అమ్మ ఇప్పుడు నా సెషన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆవిడ పలకరించాలి. సో ఇంబడి లాక్కొస్తాం. అట్లా మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో ఎవరైనా కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ అవుతలేరు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మనకు అర్థమైపోతుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా. సో ఇమ్మీడియట్గా మనం సెషన్లో ఇన్వాల్వ్ చేస్తానికి మనం ఏదో ఒకటి చేస్తాం. దాంట్లో ఎన్ని రకాలుగా అంటే 5 రకాలుగా మనకు ఈ బాడీ లాంగ్వేజ్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రిపిటేషన్ అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో, సపోజ్ నేను వద్దు అన్నాను అనుకోండి, సపోజ్ నేను వాయిస్ ద్వారా నేను వద్దు అన్నాను. ఇట్లా వద్దు అన్నదానికి లేదంటే వద్దు అన్నదానికి తేడా ఉందా లేదా? ఎస్ ఆ నోనా? ఎస్, సూపర్ అండి. అంటే ఇది మనం వాయిస్ ద్వారా ఒకసారి కమ్యూనికేట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మన బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేసినప్పుడు 2 సార్లు వాళ్ళకి రీచ్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నామో ఆ చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మన యొక్క హ్యాండ్ మూమెంట్స్ కానీ, మన బాడీ మూమెంట్ కానీ, మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనము రిపిటేషన్ సెకండ్ టైం కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది. మనం చెప్పేది ఒకసారి రీచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సెకండ్ టైం మన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా రీచ్ అవుతుంది. అంటే 2 సార్లు వాళ్ళకి ఇంప్రెషన్ పడుతుంది. అంటే మనం చెప్పేది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేటప్పటికి కాంట్రాడిక్షన్ అంటారు. అంటే నేను చెప్పే విషయం ఒకటి ఉండొచ్చు, సపోజ్ నేను చెప్పే విషయం ఒకటి ఉండి నా బాడీ లాంగ్వేజ్ ఒకటి కమ్యూనికేట్ చేస్తుంది. ఎందుకంటే నిజం మాట మాత్రమే మాట్లాడుతుంది బాడీ లాంగ్వేజ్ అనేది, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరున్నారు ఇక్కడ, హిమాని గారు. వారు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి నేను సడన్గా వెళ్ళిపోయానండి. వైజాగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసి డోర్ కొట్టేశాను. ఆవిడ డోర్ తీస్తూనే అబ్బా ఈయనేంట్రా బాబు ఇప్పుడు వచ్చాడు అని లోపల మాత్రం ఉంది ఇంటెన్షన్, బట్ బయట మాత్రం సార్ మీరు వచ్చారా, రండి 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 అన్నారు. అర్థమవుతుందా? అర్థం కాదండి. ఈ 2 వైరుధ్యం అండి, నో డౌట్ ఎట్ ఆల్. సో అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా అది ఆపలేమన్నమాట. వాయిస్ అనేది తను చెప్పే ఇన్వైట్ చేయాలి అంటే అనుకోకుండా వచ్చినందుకు ఏం చేయాలో అర్థం కాక అనుకోవచ్చు, బట్ అది అర్థమైపోతుంది అనమాట. అంటే కాంట్రాడిక్షన్ అది, అంటే జెన్యున్గా చూపిస్తుంది మన బాడీ లాంగ్వేజ్. ట్రూత్ మనం చెబుతున్నప్పుడు, మనం కంటెంట్ ఏదైనా చెబుతున్నప్పుడు తప్పు చెప్పినా లేదంటే మనం చెప్పేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది షేక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ కాంప్లిమెంటింగ్. అంటే మనం ఏదైనా చెబుతున్నప్పుడు సపోజ్ సాయిరాజ్ గారు చాలా అద్భుతంగా క్వశ్చన్ అడగానే సాయిరాజ్ వండర్ఫుల్గా ఆన్సర్ చేశాడు అనుకోండి, వండర్ఫుల్ సూపర్ సాయిరాజ్ అన్నదానికి వెనక భుజం ఇలా తట్టి సాయిరాజ్ సూపర్ అన్నదానికి తేడా ఉంటుందా? ఉండదా? 100% ఆ ఎఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది. మన పిల్లవాడు ఏదైనా మార్కులు బాగా వచ్చాయి, ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వచ్చాడు, శభాష్ నానా అని అన్నదానికి శభాష్ నానా అని దగ్గర తీసుకొని ఇలా టచ్ చేసిన దానికి లేదంటే హక్ చేసుకున్న దానికి తేడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే కాంప్లిమెంట్లో కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు, ఆ కాంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎఫెక్షన్ పెరుగుతుంది మనుషులలో. అంటే అర్థం చేసుకోండి. అందుకనే హక్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏదో విషాదంలో ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళేసి హక్ చేసుకోవడం కానీ, భుజం మీద చేసి మాట్లాడటం కానీ, ఇవి చేసినప్పుడు వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఒక కంఫర్ట్ ఫీలింగ్, ఒక ధైర్యం ఇస్తున్నట్టుగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్.
అండ్ స్ట్రెస్సింగ్ అంటే వర్డ్స్ మనం ఏదైతే మాట్లాడుతుంటాం అండర్లైన్స్ ఉంటాయి కొన్ని. అండర్లైన్ అన్నప్పుడు అండర్ అనేదాన్ని డి అనేదాన్ని మనం స్ట్రెస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైతే వర్డ్ని మనం స్ట్రెస్ చేస్తున్నామో ఆ స్ట్రెస్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా స్ట్రెస్ చేసినప్పుడు ఇది 2 లెవెల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇంపార్టెంట్ అని. అది కూడా బాడీ లాంగ్వేజ్ రాలేదనుకోండి, మీరు ఎంత స్ట్రెస్ చేసినా కూడా వాళ్ళకి ఏం కాదు, జనరల్గా వెళ్ళిపోతుంది. సో అది కూడా మనం అర్థం చేసుకొని మనం మాట్లాడగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్స్టిట్యూషన్. మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి సపోజ్ వితౌట్ వర్డ్స్ కెన్ స్పీక్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్ అన్నట్టు మీ వాయిస్ ద్వారా వాళ్ళకి వినిపించకపోయినా మీరు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నా వాయిస్ ద్వారా మీకు రీచ్ అవ్వలేదు అనుకోండి. సపోజ్ వెంకటేశ్వరరావు గారు వింటున్నప్పుడు ఎం వెంకటేశ్వర గారు, మా ఆర్వీఆర్ గారు కాదు, ఎం వెంకటేశ్వర గారు వింటున్నప్పుడు నా చెప్పే వాయిస్ ఆయనకు వినిపించలేదు. నా టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే నా వాయిస్ ఆయనకు రీచ్ అవ్వకపోయినా కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని నా బాడీ లాంగ్వేజ్ ద్వారా ది విల్ రిసీవ్ దట్ మెసేజ్ వాట్ ఐ సెడ్. నేను ఏం చెప్పాను అనేది నా బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకోగలుగుతాడు. అంటే 5 రకాలుగా ఇది ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అవునంటారా కాదంటారా? సో దట్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ ట్రైనర్గా ప్రతి ఈవెన్ స్టూడెంట్స్ ఉంటారో, లేదంటే రేపు రోజు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ పర్సన్ ఇంటర్వ్యూలో డోర్ తీసుకొని ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న విధానాన్ని బట్టి అర్థమైపోతుంది ఈ క్యాండిడేట్ మన పనికి వస్తాడో లేదో అని. ఆయన కూర్చున్న విధానం అండ్ నడుస్తున్న విధానము దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన కంఫర్ట్ లెవెల్స్ ఏంటి, ఈయన మనకు పనికి వస్తాడా లేదని తెలుసుకుంటారు. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ ఒక టీచర్కి, ఒక లెక్చరర్స్కి, ఈవెన్ ఎనీ బిజినెస్లో కూడా, ఒక బిజినెస్లో పర్సన్కి ఒక షాప్లో కూర్చున్నప్పుడు ఎదురుగా ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ రిసీవ్ చేసుకోవడంలో ఆయన వచ్చాడా, సార్ ఏం కావాలి అన్నదానికి, సార్ ఏం కావాలి అన్నదానికి తేడా ఉంటుంది. సో అంటే ప్రతి చోట కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఈ టాపిక్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? ఎస్ అయితే వై పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎంతమంది పెడతారో చూస్తాను. ఫస్ట్ ఎవరు వస్తారా? సూపర్ అండి, వండర్ఫుల్, గ్రేట్. దాస్ కుమార్ గారు ఉన్నారా ఇక్కడే? వెరీ గుడ్ సార్. ఏదో ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది అందుకని. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. సో యాజ్ ఏ ట్రైనర్గా బాడీ లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనేది చెప్తున్నాను నేను. దాంట్లో యాజ్ ఏ ట్రైనర్గా మనకి ఎంతవరకు తెలుసుకొని ఉండాలి. చాలామంది మనము ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు, ప్రజెంటేషన్ చేసిన తర్వాత చెప్పారు, ఎలా చెప్పానని ఎవరైనా అడిగినప్పుడు చెప్పావు అని అంటారు. బట్ ఎలా ఎఫెక్టివ్గా చెప్పినప్పుడు, ఎఫెక్టివ్ అయింది, ఇది చాలా బాగా జరిగింది, బ్రహ్మాండంగా చెప్పారు అని అనిపించుకోవాలి అంటే మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. యాజ్ ఏ స్పీకర్గా కావచ్చు, ఒక స్పీచ్ ఇస్తానికి ఒక స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పగా ఉందా, మీరు కంటెంట్ ఎంత అద్భుతంగా ఉన్నా ఆ కంటెంట్లో విత్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ యాడ్ ఆన్ చేసి మనం ప్రజెంట్ చేయడంలో ఇంకా ఎఫెక్ట్నెస్ పెరుగుతుంది. సో అలా ఎఫెక్ట్నెస్ పెరగాలి, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. రేపు రోజు మీ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు, ఈ రోజు నేను వైజాగ్లో సెషన్ తీసుకుంటున్నాను, రేపు మళ్ళీ తిరుపతిలో తీసుకుంటాను, రేపు హైదరాబాద్లో తీసుకుంటాను అనుకోండి. వైజాగ్లో విన్న వాళ్ళందరూ నాకు హైదరాబాద్లో సెషన్కి వస్తున్నా అని చెప్పేసి వచ్చారనుకోండి, యు ఆర్ గ్రేట్ ట్రైనర్. అవునంటారా కాదంటారా? వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారనుకోండి, ఇంకా సూపర్ కదా. ఎందుకంటే మనం గొప్ప ట్రైనర్స్ అయినట్టే కదా. సో అందుకే యాజ్ ఏ ట్రైనర్గా మనకి ఎంతవరకు, నేను ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి, చాలా పెద్ద టాపిక్. సో దీంట్లో ఏంటంటే యాజ్ ఏ ట్రైనర్గా మనకి ఎంతవరకు తెలిసి ఉండాలి అనే దాన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు షేర్ చేస్తాను, ట్రై చేస్తాను. సో ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మనము స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఇది చూడగానే ఈయన చెప్పేది విందాము అని అనిపిస్తుంది. అది ఏంటది? కాస్త విందాము, ఈయన ఎలా చెప్తాడో విందాము అని అనిపించేలాగా ఉంటుంది. అది స్టేజ్ మీదకి వస్తూనే నేనెవరో మీకు తెలియదు, సపోజ్ మీరెవరో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది వినాలి అని అనిపించేలాగా చేస్తుంది. అది ఏంటది? విషింగ్ అటైర్. వా సూపర్ బాబు గారు. అటైర్, విషింగ్, ఇంట్రొడక్షన్ మనం ఇయ్యం కదా, వాళ్ళు ఇచ్చేశారు. అపియరెన్స్, అటైర్, సూపర్ అండి సుభాషిణి గారు, వండర్ఫుల్. అరే గ్రేట్ ట్రైనర్స్ అయిపోయారండి మీరందరూ కూడా.
అటైర్ వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అటైర్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనుకోకుండా కలిశారనుకోండి, దాంట్లో కలిసినప్పుడు ఆ ఎఫెక్షన్ పెరగాలంటే వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ జరగాలన్నప్పుడు ఈ అపియరెన్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్, వాళ్ళు నుంచిన విధానం, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. దాంట్లో డ్రెస్సింగ్ అటైర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ అటైర్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు బయటికి వెళ్ళాము, వస్తూ మా ఆవిడ ఒక పని చెప్పింది, నేను చెయ్యకుండా మర్చిపోయి వచ్చేసాను. ఎందుకంటే తొందరలో నేను 6:45కి 6:30కి వచ్చాను, వస్తూ నేను సెషన్లోకి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి జాయిన్ అయ్యాను. ఆ వచ్చే ముందు మా ఏం చేసిందని ఆవిడ అడిగింది, నేను చెప్పింది తెచ్చావా అన్నాను. తేలేదు అన్నాను. ఇమ్మీడియట్గా నన్ను జుట్టు పట్టుకొని కొట్టింది. నిజమండి, నిజం. ఆ జుట్టు అంతా చిందరవిందరగా ఉంది. ఆవిడ కొట్టిందని వచ్చేసి అనుకోండి, అలాగే వస్తే మీరందరూ ఎలా ఫీల్ అవుతారు? ఇంత మంచి హ్యాపీ ఫేస్ ఫీలింగ్స్ చూడండి, అందరూ మంచి మంచి హ్యాపీగా మంచి స్మైల్ ఇస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మిస్ అయ్యేవాని కదా. ఈడెవడ్రా బాబు చింపిరి జుట్టు వేసుకొని వచ్చాడు, వీడు జుట్టు మీద సోయిలేవాడు మాకు చెప్తానికి వచ్చాడా అనిపించదండి. సింపుల్. అట్టుంటది అనమాట. అంటే నీట్ డ్రెస్సింగ్, నీట్ హెయిర్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జుట్టే లేదనుకోండి, ఇంకా అసలు సమస్య లేదు. మా ఆవిడ జుట్టు పట్టుకొని కొడతానికి అవకాశమే ఉండదు కదా. సో ఉన్న వాళ్ళు మాత్రం నీట్గా దూకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్కి ఉంటుంది. కానీ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఒక మంచి నీట్ హెయిర్ స్టైల్ అనేది చాలా మంచి ఎఫెక్షన్ చూపిస్తుంది. అవతల వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అనేది రెస్పెక్ట్ ఇచ్చేలాగా చేస్తుంది. సో నీట్ హెయిర్ స్టైల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అనగానే మా శ్రీను నానిగారు ఏమనుకుంటారు, కానీ పర్లేదు చెప్తాను. ఎందుకంటే గడ్డం అడ్డమా అని అనుకోకండి. గడ్డం అడ్డమేం కాదండి, గడ్డం పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. కాకపోతే నాకు మొన్న చెప్పారు పద్మావతి గారు, బట్ నేనేం చేశానంటే నిన్న ఈరోజు షేవింగ్ చేయకుండా వచ్చాననుకోండి, ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుందండి మీకు. గడ్డం తీసుకునే టైమే ఈయనకు లేదు, మనకు చెప్తానికి వచ్చాడా అనిపిస్తుంది అనమాట. అంటే నీట్ షేవింగ్ చేసుకోవాలి. గడ్డం పెంచే వాళ్ళు హ్యాపీగా ట్రిమ్ చేసుకోవడం కానీ షేప్ చేసుకోవడం కానీ చేసుకోండి, హ్యాపీ. పెంచే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. బట్ నిన్న మనం 2-3 రోజుల నుంచి షేవింగ్ చేయకుండా వచ్చామనుకోండి, ఆ రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అనేది మనం మిస్ అవుతుంటాం. సో నీట్ షేవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్రెస్సింగ్ వచ్చేటప్పటికి నేను వస్తూనే ఒక బొమ్మల టీ షర్ట్ వేసుకొని, ఇక్కడ పెద్ద బొమ్మ కనిపిస్తుంది, ఇలా వచ్చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు అందరు నన్ను చూస్తారా, ఆ బొమ్మల టీ షర్ట్ ను చూస్తారా చెప్పండి? ఎవరు చెప్తలేరు కదా. బొమ్మని చూసి ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. సో ఆ బొమ్మల అదే మన యొక్క అటాక్, మన యొక్క ఇంటెన్షన్ ని, మన యొక్క ఇంట్రెస్ట్ ని అది గ్రాప్ చేస్తుంటుంది. మనం వేసుకున్న నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, మనం వేసుకున్న డ్రెస్ మనని ఎలివేట్ చేసేటట్టుగా ఉండకూడదు, అదే ఎలివేట్ అవ్వకూడదు. సింపుల్. అది ఎలివేట్ అయ్యిందంటే మనం చెప్పేదంతా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా వాళ్ళకి అది దాని మీద ఫోకస్ పోతుంది, ఇంట్రెస్ట్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. అది లాగేస్తున్నప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేరు. అప్పుడేమవుతుంది, మనము ఎంత మంచి చెప్పినా కూడా వాళ్ళకి రీచ్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ మనము లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, సపోజ్ లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, కింద మాత్రం ఏం చేశానంటే డార్క్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా రెడ్ పాయింట్ వేసుకున్నాను అనుకోండి, ఎట్టుంటుంది? బాగుండదు కదా. అంటే అది ఎఫెక్ట్, అది ఇంప్రెషన్ పడుతుంది. సో లైట్ కలర్ పాయింట్ షర్ట్ అండ్ డార్క్ కలర్ అంటే బ్లాక్ ఆర్ బ్లూ ఆర్ నేవీ బ్లూ ఇలాంటివి వేసుకోండి, బాగుంటుంది. వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాము, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకున్నాను, మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఎట్టుంటుంది? గట్టు ఉంటుంది. సో అది లాగేస్తుంది. ఏదైతే ఆడుగా కనిపిస్తుందో మనుషులకి ఏంటంటే, హ్యాపీగా హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఏదైతే ఆడుగా కనిపిస్తుందో అది వైపే మనం అట్రాక్ట్ అవుతుంటాము. సో దానివల్ల మనం చెప్పే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. కాబట్టి మనం వేసుకున్న డ్రెస్ వాళ్ళని ఎలివేట్ చేసేటట్టుగా ఉండకూడదు మన నుంచి. సో మనని ఎలివేట్ చేసేటట్టుగా ఉంటాం, మనమే ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి. అది ఎలివేట్ అవ్వకుండా చూసుకుంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ బ్లాక్ షూస్ కూడా మళ్ళీ రెడ్ షూస్ వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి బ్లాక్ షూస్ వేసుకోండి, మంచిగా ఫుల్ సాక్స్ వేసుకోండి. ఇవన్నీ చెబుతూ ఉంటే ఇక్కడ అన్షు గారి దగ్గర నుంచి మా యొక్క సత్య గారి వరకు అండ్ సహీరా భాను గారి వరకు ఏమనుకుంటున్నారంటే, సార్ మీరందరూ బాయ్స్ పక్షపాతులు సార్, మా గురించి మాత్రం ఏం చెప్పట్లేరు అనుకుంటున్నారు కదా మీరు. సుభాషిణి గారు అవునంటారా కాదంటారా?
సో డోంట్ వరీ అండి. మన ఇండియన్ అమ్మల గురించి చెప్పాల్సిన అవసరం ఏందండి? మీరు వేసుకునేటువంటి డ్రెస్సుల గురించి చెప్పాల్సిన అవసరం ఏంది? మన ఇండియన్ కల్చర్ అమ్మలు వేసుకునేటటువంటి చుడిదార్స్ కానీ, శారీస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి, హ్యాపీగా వేసుకోవచ్చు. కాకపోతే మనం పేరెంటింగ్ తీసుకుంటప్పుడు జిగేలు వేసుకుంటాం కదా, గవి వేసుకోకండి, ఓన్లీ ట్రైనింగ్ వరకు. దానివల్ల ఏమవుతుందంటే అది ఫోకస్ అవుతుంది. సో అదే ఒకటే వదిలేయండి. సో ఇది చున్నీ పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం ఇది సర్దుకుంటున్నప్పుడు ఈ సర్దుకునే దాని మీదకి వాళ్ళకి ఫోకస్ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్తో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. దట్ ఈస్ వాట్, అదొకటి మిస్ చేయకుండా చూసుకోండి. అంతే అనుకుంటున్నారా? ఇంకొకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు హేమాని గారు ఏంటంటే ఇద్దరు ఆది దంపతులు అనుకుంటాను. హేమాని గారు అండ్ పవన్ గారు ఇద్దరు కూర్చొని వింటున్నారు చాలా చక్కగా, చాలా సంతోషం. సో ఒక రోజు ఏమైందంటే హేమాని గారు అనుకోకుండా ఒక సెషన్ వచ్చింది అక్కడికి. సెషన్ అవునా? ఓ ఓకే, సరే అమ్మా. సెషన్ తీసుకోవడానికి హేమాని గారు వచ్చారు, స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కుతుండగానే ఆవిడ పెద్ద లాంగ్ నెక్లెస్ వేసుకొని స్టేజ్ మీదకి రాగానే అక్కడే కూర్చున్నటువంటి మణిరమణ గారికి అనిపిస్తుంది, ఈ నెక్లెస్ ఏ షాప్ లో కొని ఉంటారబ్బా, కనుక్కోవాల్సిందే అనిపిస్తుంది. ఆ పక్కన కూర్చున్నటువంటి సుభాషిణి అనుకుంటే ఈ నెక్లెస్ ఎన్ని తులాలు పెట్టుండొచ్చు అనుకుంటుంటుంది. అక్కడే కూర్చున్న నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే ఈ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు నేను ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంటుంది. సో సింపుల్ అండి. ఏంటంటే అవి ఆర్నమెంట్స్ మీరు ఏదైతే వేసుకుంటారో చిన్న వేసుకోండి, అది ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి. చిన్న చిన్న రింగ్స్ ఇవి కూడా ఊగకూడదు. ఊగుతున్నాయంటే మనం ఫోకస్ డిస్టర్బ్ అవుతుంటుంది. సో చిన్న చిన్న ఆర్నమెంట్స్ పెట్టుకుంటే దట్ ఈస్ గుడ్. అంతకు మించి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ వండర్ఫుల్. ఓకేనా? ఎస్సా నోనా? ముందుకెళ్దామా? అందరు ఇక్కడే ఉన్నారా? ఎస్ అయితే ఒక్కసారి వై 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 పెట్టండి, ఎస్ పెట్టండి ఒక్కసారి చాట్లో. అందరం మేము ఇక్కడే ఉన్నామని. వా సూపర్ అండి. ఆర్వీఆర్ సార్, గిరిప్రసాద్ సార్, వండర్ఫుల్. పద్మావతి గారు ఉన్నారా? ఎంత మంచి పార్టిసిపెంట్స్ అండి, ఎంత యాక్టివ్ పార్టిసిపెంట్స్. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మన డ్రెస్సింగ్ అనేది అలా ఉండాలి. అలా మనం స్టేజ్ మీదకి వస్తూనే ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఏంటి? ఇలా వస్తూనే స్టేజ్ మీదకి వస్తూనే మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో వాళ్ళలో కూడా అది చూస్తూ మనం కూడా దాన్ని అది ఎక్స్ప్రెస్ చేస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందో. ఇలా అనుకున్నానో లేదో నరసింహమూర్తి గారు అద్భుతంగా పెట్టేశారు. స్మైల్. జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఇది మాత్రం ఉండాలండి. అందుకనే ఒకప్పుడు నా ఉర్దూ కవి గాలిబ్ గారు అంటారన్నమాట. గాలిబ్ గారిని వాళ్ళ ఫ్రెండ్ అడిగాండి, గాలిబ్ జీ అప్ కైసే అని. గాలిబ్ గారు హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై. జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజ్జా హై, మజ్జా మే హమ్ హై అంటాడు ఆయన. ఎంతమందికి ఉండవండి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు? ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు ఉన్నోళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ వాటిని కూడా ఎవరైతే ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళే చరిత్రని తిరగరాస్తారు. వాళ్ళే చరిత్రలో ఒక బ్రాండ్గా క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఈ స్మైల్ అనేది వదిలిపెట్టద్దు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో స్మైల్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్ పోస్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ నరసింహమూర్తి గారు నాకు ఎదురుగా వస్తున్నారు, నేను ఆయనకు ఎదురుగా పోతున్నాను. ఆయనను చూస్తూ నేను కోపంగానో లేదంటే ఇలా తిప్పుకుంటూ పోయాను అనుకోండి, ఇమ్మీడియట్గా ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఇలాగే తిప్పుకుంటావు, నేను ఇలా తిప్పుకుంటాడు. అవునంటే కాదంటారా? సో అలా కాకుండా నేను నరసింహమూర్తి గారిని ఒక స్మైల్ ఇచ్చాను అనుకోండి, ఆయన కూడా డైరెక్ట్గా స్మైల్ ఇస్తాడు. మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఏదైనా అవసరం ఉంది, ఏదైనా అడగాలంటే కూడా ఆయన చెప్పడానికి రెడీ అయిపోతాడు. నేను సీరియస్గా చూస్తూ అడ్రస్ అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది ఆయన కూడా తెలియదు బా అనడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక స్మైల్ తోటి అడిగినప్పుడు ఆయనకు తెలియకపోయినా కనీసం అవతల వాళ్ళని ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, లేదంటే ఏదైనా ఆయనకు తెలియదు అనుకుంటే తెలియదు అని చెప్పడానికైనా ఆ పాజిటివ్గానే చెప్తారు. ఒక కోపంగా ఉన్న వ్యక్తి దగ్గర కూడా మనం ఒక స్మైల్ తోటి వెళ్ళేసి మనం కమ్యూనికేట్ చేస్తే, విష్ చేసినప్పుడు అతను ఒకటిసారి కాకపోయినా రెండోసారి కాకపోతే మూడోసారికైనా అతను కూడా మంచి స్మైల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, మనకు పని చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో 100% స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లాఫ్ అనేది డిఫరెంట్ అండి. ఇప్పుడు మోహిత్ గారు ఒక జోక్ వేశారు అనుకోండి, ఆ జోక్కి నాకు నవ్వు రాలేదు, కానీ నేను నవ్వాను అనుకోండి, ఆయనకు అర్థమవుతుంది ఈయనకు నవ్వు రాకపోయినా నవ్వాడు అని.
బట్ స్మైల్ అనేది అలా ఉండదు. ఎందుకు అని అంటే స్మైల్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. లాఫ్ అనేది ఫేస్ నుంచి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ బీ స్మైల్. ఎప్పుడూ కూడా స్టేజ్ మీదకి వచ్చామంటే ఆద్యంతం సెషన్ అయిపోయేంత వరకు మంచి స్మైల్తో మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ వాహ్ ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేలాగా మీ ప్రజెంటేషన్ ఉంటూ ఉంటే ఆ స్మైల్ తోటి అందరూ మీ సెషన్లో ఇన్వాల్వ్ అవుతారు. సీరియస్గా చెప్తున్నారంటే వాళ్ళు కూడా సీరియస్గా వాళ్ళ పనులలో అంటే ఈ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. సో వాళ్ళ ఇంట్లో కట్టిపడేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఫోకస్ని మనం గ్రాప్ చేస్తుంది స్మైల్ ఆల్సో. సో బీ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్లో మన ట్రైనర్గా స్టేజ్ మీదకి వస్తూనే ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఏంటి, ఎవరు చాట్లో పెడతారు. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ చాట్. మీరు వస్తూనే చెప్పేది వినాలి అని అనిపించేలాగా ఉంటుంది. ఏంటది? వాక్, ఐ కాంటాక్ట్ కాదు, ఇంట్రడక్షన్, వాయిస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లుక్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మన పోస్చర్ అండి, మన పోస్చర్, మనం నించునే విధానం, మనం ఎలా నించుంటున్నామో. ఓ సరే, నాది పోయిందా వీడియో? ఓకే, 1 సెకండ్. మనం నించునే విధానం ఎలా ఉండాలి అంటే వస్తూనే 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, డిస్టెన్స్ అనేది 11 to 16 సెంటీమీటర్స్ అనేది ఒక స్ట్రాటజీ, అంటే ఒక రీసెర్చ్లో చేసింది అనమాట. అంటే 11 to 16 సెంటీమీటర్స్ పెట్టుకోవాలంటే మేము ఏమైనా టేప్ పట్టుకొని పోవాలా సార్ అని మాత్రం అడగండి. మీరు నించున్నప్పుడు మీ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉందో అంత మెయింటైన్ చేయండి. సింపుల్. అది మీకు కరెక్ట్ సైజ్ వస్తుంది. సో దానికి అనుగుణంగా వెన్ను నిటారుగా ఉండి, దానికి అనుగుణంగా మీ షోల్డర్ కొంచెము స్ట్రెస్ అంటే ఒక ఆర్చ్ లాగా ఉండాలి. అంటే డౌన్ అవ్వకూడదు. డౌన్ అయ్యిందంటే మీరు టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అనేది అర్థమైపోతుంది. భయపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో కొంచెం ఆర్చ్ లాగా ఉండి, దేనికి అనుగుణంగా మన యొక్క హెడ్ అనేది 90 degreesలో ఉంటే, అంటే హెడ్కి 90 degreesలో ఉందంటే ఇట్ విల్ షోస్ గుడ్ పోస్చర్. ఆ పోస్చర్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఈయన బాగా చెప్పగలడు, లేదంటే చెప్పేది విందాము అని అనిపిస్తుంది. అలా వినిపించే దాంట్లో మీకు ఒక పోస్చర్ చూపిస్తాను, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 3 పోస్చర్లు ఉన్నాయి. ఈ 3 పోస్చర్లలో విచ్ పోస్చర్ ఈజ్ గుడ్, వండర్ఫుల్, ఇలా ఉండాలి అని అనేలాగా ఉంటుంది. ఏంటది? ఏ పోస్చర్ చెప్తండి? మిడిల్. వావ్, సూపర్. సెంటర్. ఎగ్జాక్ట్లీ. ఈ పోస్చర్ ఏమంటుందంటే మిడిల్. ఈ పోస్చర్ టెన్షన్ పడుతున్నట్టుగా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నట్టుగా ఉంటుంది. అండ్ ఇది వచ్చినప్పటికీ, ఇది థర్డ్ వన్ వచ్చినప్పటికీ ఇది కొంచెం యారిగెంట్ అన్నట్టుగా ఉంటుంది. అంటే బెండ్ అవుతుంది. అంటే అది చూడగానే ఒక యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. బట్ దిస్ పోస్చర్ విల్ షోస్ దట్ ఒక గుడ్ పోస్చర్. ఇలాంటి పోస్చర్ మెయింటైన్ చేస్తూ మనం నించున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, వినాలి అని అనిపించేలాగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారు, వచ్చేసి ఈ కాళ్ళ మీద నించుంటారు, ఇలా కాళ్ళ నుంచి ఒక లెగ్ మీద నించొని మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమవుతుంది, కాసేపటికి ఈ లెగ్ నొప్పి లేస్తుంది, మళ్ళీ ఈ కాళ్ళ మీద పెట్టేస్తారు. మళ్ళీ కాసేపటికి ఈ కాళ్ళు, కూచిపూడి కథకళి, ఈ కాళ్ళ నొప్పి లేస్తుంది, ఈ కాళ్ళ నొప్పి లేస్తుంది. అలా కాకుండా 2 కాళ్ళ మీద మీరు బ్యాలెన్స్ చేశారనుకోండి, మీరు ఎంతసేపు నించొని మాట్లాడినా కూడా మీకు కాళ్ళ నొప్పి లేవు. ఒక కాళ్ళ మీద పెట్టారు, ఇంకో కాళ్ళ మీద పెడుతున్నారు అని అంటే ఈ కాళ్ళ నొప్పి లేస్తుంది, ఇంకో కాళ్ళ నొప్పి లేస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా బాబా ఆపేస్తే బాగుండు అనిపిస్తుంది. సో అలా కాకుండా 2 కాళ్ళ మధ్యలో బ్యాలెన్స్ చేయండి. దాని తర్వాత కొంతమంది ఏంటంటే వస్తూనే నిలబడి మాట్లాడటానికి కాకుండా ఇలా ఊగుతూ మాట్లాడుతున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారని మీరే చెప్పిన వాళ్ళు అవుతారు. మీ దగ్గర కంటెంట్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు అని మీకు వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఊగటం వదిలేయండి. మనం తాగి ఊగుతున్నట్టు అనిపిస్తుంది, అంటే టెన్షన్ పడుతున్నాం అనేది అర్థమవుతుంది. సో ఊగొద్దు. సపోజ్ నడవాలనుకోండి, హ్యాపీగా నడవండి, బట్ ఆగి మళ్ళీ మాట్లాడండి. నడవండి, ఆగి స్టేజ్ మొత్తం ఉపయోగించుకోవచ్చు అండ్ పార్టిసిపెంట్స్ మధ్యలో కూడా పోవచ్చు. కానీ ఒక సింహం నడిస్తే ఎలా నడుస్తుంది, ఒక హీరో నడిస్తే ఎలా నడుస్తాడు, అలా ఒక అడుగు తీసి అడుగు వేసినట్టుగా నడుచుకుంటూ మాట్లాడవచ్చు. బట్ పరుగులు పెడుతున్నారు అనుకోండి, ఆ పరుగులు పెట్టే దాని మీద మీరు ఫోకస్ పోయినప్పుడు మీరు చెప్పే కాంటెంట్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయలేరు. మీ కంటెంట్ అంతా కూడా అలా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వాట్
మెయింటైన్ గుడ్ పోస్చర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు 5 పాత్రల్లో ఏ పాత్ర తీసుకొస్తే ఆ పాత్ర కనిపించినట్టుగా ఒక హీరో చిరంజీవి కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ ఎలా నడుచుకుంటూ వస్తుంటారో అలా నడుచుకుంటూ మనము ఆద్యంతం సెషన్ అయిపోయేంత వరకు కూడా అద్భుతంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తే, పోస్చర్ మెయింటైన్ చేస్తే, పోస్చర్ హానెస్టీ అనేది కనిపిస్తుంటుంది. ఆ పోస్చర్ ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. మనం చెప్పే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్? పోస్చర్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటి? ఎవరు చెప్తారు? దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. పోస్చర్ తర్వాత మరీ ఇంపార్టెంట్ అయినది ఏంటి? ఓ టోన్. టోన్ మనది కాదు ఈరోజు, ఓన్లీ బాడీ లాంగ్వేజ్. టోన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎస్ నేనే చెప్తా, హ్యాండ్ జెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్. ఇప్పుడు సపోజ్ నేను చెబుతున్నప్పుడు మీకు అర్థమైందా అని ఇలా చూపించడానికి, మీకు అర్థమైందా అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? రండి అన్నదానికి ఇలా చూపిస్తూ రండి అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? చాలా చిన్న విషయం అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? సో ఎంత ఇంప్రెషన్ పడుతుందో అర్థం చేసుకోండి. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మన హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించకపోతే ఎఫెక్టివ్గా ఉండదు, ఎఫెక్టివ్గా రీచ్ అవ్వదు, సబ్స్టిట్యూట్ అవ్వదు, అండ్ అట్ ద సేమ్ టైం 2 times దానికి రీచ్ అవ్వదు. సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మన హ్యాండ్ మూమెంట్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్. మీ కంటెంట్ కనుక మీ ఓవర్ హెడ్ ట్యాంక్లో, అంటే ఇక్కడ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే మీరు మళ్ళీ ఇంటి పైన అనుకునేరే, మీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కంటెంట్ ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉంటే మీరు చెబుతున్నప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీ బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చేస్తూనే ఉంటుంది. దానికి తెలిసింది ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఏదైతే మాట్లాడుతుంటారో, ఇక్కడ నుంచి అంటారు కదా, ఇక్కడ నుంచి అంటారు కదా, అక్కడ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు సింక్రనైజ్ అయ్యి బాడీ లాంగ్వేజ్ ద్వారా రిప్రజెంట్ అవుతుంటుంది. మనం ఏం చేస్తామంటే ముందులో పెట్టుకొని చదువుకుంటూ పోతుంటే అది రిప్రజెంట్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ ఈ జెస్చర్స్ అనేది మన యొక్క మీ ఫీలింగ్స్ని కమ్యూనికేట్ చేస్తుంది. మీరు స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు, ఆ స్ట్రెస్ కూడా మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఈ హ్యాండ్ జెస్చర్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా రావాలి, పర్పస్ఫుల్గా రావాలి. అది కూడా చెప్తున్నాను. పర్పస్ఫుల్గా అంటే మీరు హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా సార్ అని చెప్పి హ్యాండ్ జెస్చర్స్ ఇస్తున్నాను సార్, బాగున్నాయి సార్, ఇలాగ చెప్పొచ్చు కదా సార్, ఇలా చూపించవచ్చు కదా అంటే, డిస్కో డ్యాన్స్లో చేయండి, కూచిపూడిలో చేయండి, కూచిపూడిలో అయినా డిస్కో డ్యాన్స్లో అయినా దానికి అనుగుణంగానే వస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్తున్నానని మళ్ళీ దాన్ని కాంట్రవర్షియల్ చేయకండి. అక్కడ కూడా ఆ పదాలకు ఆ సాంగ్కి దానికి అనుగుణంగా లయబద్ధంగా వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ మనం ట్రైనర్గా కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా రావాలి. దీంట్లో ఏమి చెయ్యాలో కంటే ఏమి చేయకూడదో గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వస్తూనే మాట్లాడుతప్పుడు అప్పటిదాకా ఎప్పుడు లేదు కానీ అప్పటిదాకా గోక్కుంటుంటారు, ఇక చెవులు లాక్కుంటుంటారు. అప్పటిదాకా ఉండదు, అప్పుడే చేస్తుంటారు. అప్పుడు స్పెస్ ఉన్నాయనుకోండి, స్పెస్ తీస్తుంటారు. సెల్ఫ్ హగ్గింగ్, టచ్ చేసుకుంటారు, లాక్కుంటుంటారు, ఇవి చేస్తుంటారు. సెల్ఫ్ హగ్గింగ్లు చేయొద్దు, సెల్ఫ్ టచ్చింగ్లు చేయొద్దు. సెల్ఫ్ టచ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది మీలో క్లారిటీ, మీ కంటెంట్ మీద క్లారిటీ మిస్ అయ్యారు, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే 2 హ్యాండ్స్ ఇలా లాక్ చేసి మాట్లాడుతుంటారు. మీరు లాక్ చేసి మాట్లాడుతున్నారంటే మీ కంటెంట్ను, మీ యొక్క వాయిస్ త్రోను కూడా మీరు లాక్ చేసుకుంటున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. మీరు లాక్ చేస్తున్నట్టే. మీరు మాట్లాడుతున్నప్పుడు లాక్ చేయకుండా మాట్లాడిన దానికి, లాక్ చేసి మాట్లాడేదానికి డిఫరెంట్ ఉంటుంది. మీరే చూసుకోవచ్చు. లాక్ చేయొద్దు. ఓపెన్ పామ్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ అండ్ అటాకింగ్ ఇలా చూపిస్తూ మాట్లాడకూడదు, ఇలా చూస్తూ మాట్లాడకూడదు. స్వామినాయుడు గారు అంటున్నాము, మళ్ళీ వాయిస్లో బాగానే ఉంది, బట్ చూపించే విధానంలో ఏమనిపిస్తుంది, అటాకింగ్గా ఉంటుంది. సో అటాకింగ్లా ఉండకూడదు, అండ్ డిఫెన్స్లా కూడా ఉండకూడదు. డిఫెన్స్ చాలా మంది ఏం చేస్తుంటారు, హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నారు, డిఫెన్స్, సెల్ఫ్ హగ్గింగ్ లాగా ఉంటుంది. సో అది కూడా కాదు. ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ జెస్చర్స్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పాయింట్ జేబులలో హ్యాండ్స్ పెట్టుకొని మరి మాట్లాడుతుంటారు. ఇంకా ఇలా పెట్టి మాట్లాడుతున్నాను అనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది కరెక్ట్ పోచరేనా? యాటిట్యూడ్, యారోగెంట్ పర్సనాలిటీ. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఈ హ్యాండ్స్ చాలా మంది కొంతమంది వచ్చిన దగ్గర నుంచి మధ్యలో సగం దాకా హ్యాండ్స్ అన్ని కింద పెట్టి మాట్లాడతారు. జనగణమన అధినాయకలాగా అనిపిస్తుంది.
సో వచ్చి మాట్లాడుతున్నాం అంటే మన హ్యాండ్స్ రెండు కూడా మన వేస్ట్ బెల్ట్ కంటే పైన ఉండాలి. మనం చెబుతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీంట్లో కూడా మీరు సపోజ్ మౌత్ పీస్ పట్టుకోవాలనుకోండి, మౌత్ పీస్ కూడా ఏ హ్యాండ్లో పట్టుకోవాలో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ఏ హ్యాండ్లో పట్టుకోవాలనేది ఏమీ రూల్ లేదు. కాకపోతే పట్టుకోవటం మాత్రం ఏంటంటే లిప్కి 2 to 3 సెంటీమీటర్స్. సపోజ్ వాయిస్ బాగా ఉంది, ఏకో బాగా ఉంది అనుకోండి, 3 సెంటీమీటర్ పెట్టండి. లేదనుకోండి 2 సెంటీమీటర్ పెట్టండి. వాటర్ గ్లాస్ తాగుతుంటే ఎలా ఉంటుంది పెట్టాలి, అలా పట్టుకోండి. సింపుల్. ఏ హ్యాండ్లో పట్టుకోవాలి, మీ హ్యాండ్లలో ఏ హ్యాండ్ యాక్టివ్గా అంటే జెస్చర్స్ ఇచ్చడంలో యాక్టివ్గా ఉండదో దాంట్లో పట్టుకోండి. మరి ఎంతసేపు పట్టుకోవాలి, ఎంతసేపు పట్టుకుంటారండి, ఈ హ్యాండ్ నొప్పిలేస్తుంది అనుకోండి, ఈ హ్యాండ్ మార్చుకోండి, ఎవరు అంటున్నారు. ఈ హ్యాండ్ కాసేపు పట్టుకున్నారు, ఈ హ్యాండ్ మార్చుకోండి, ఎవరు అంటున్నారు. అది రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు పక్క ఈ 2 to 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో అది స్టిక్ అయి ఉండాలి. లేకపోతే మీ వాయిస్ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అది వెళ్ళిపోతుండదు కిందకి, సార్ వినపడతలేదు, మళ్ళీ తీసుకొచ్చి పై పెడతారు. మళ్ళీ సార్ మాట్లాడుతున్నాను అది వెళ్ళిపోతుండదు, సార్ వినపడతలేదు, మళ్ళీ పైకి తీసుకొస్తారు. అలా కాకుండా స్టిక్ అయిపోవాలి, అది మాత్రం పెట్టుకోవాలి. సో అది సెల్ఫ్ హగ్గింగ్లు, సెల్ఫ్ టచింగ్లు మాత్రం అస్సలు చేయకండి. వచ్చారంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలకు అనుగుణంగా, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం 100% మీ హ్యాండ్స్ చూపిస్తూ, మీ జెస్చర్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసినప్పుడు ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్లో వినాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా సబ్ కాన్షియస్ మనకు వెళ్ళి రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ అంత ఇంప్రెషన్ పడుతుంది. టీచర్స్ కూడా మీరు చెప్పే సబ్జెక్టుని విత్ మీ జెస్చర్స్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి 100% వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ తర్వాత మళ్ళీ ఒక్కసారి చదువుకున్నారు అనుకోండి, అన్ని గుర్తుకొచ్చేస్తాయి. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ జెస్చర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నేనే చెబుతాను, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక నుంచి మీరు చెబుతూనే ఉన్నారు కాబట్టి. ఐ కాంటాక్ట్. మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? సపోజ్ నేను వచ్చేసి కళ్ళు కూడా మాట్లాడతాయి అంటారు, అవునంటారా కాదంటారా? కళ్ళు గుచ్చుకుంటాయి అంటే చూపు గుచ్చుకుంటుంది అంటారు, అవునంటారా కాదంటారా? ఎదురుగా ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనము మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ని చూసి మాట్లాడితే అందరూ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. మనము కింద చూస్తూ మాట్లాడుతున్నామంటే మీరు కంటెంట్ మీద క్లారిటీ లేదనేది అర్థమైపోతుంది వాళ్ళకి. పైకి చూస్తూ మాట్లాడుతున్నారంటే ఈయనకు ఈయనది అయిపోయింది అని ఉంటారు. మీరు పక్క చూసి మాట్లాడటం కానీ ఇటు పక్క చూసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మన కోసం కాదు ఈయన చెబుతుంది, మన కోసం కాదు వచ్చింది అనుకుంటారు. సో అలా కాకుండా మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో ఈ కారణంలో ఉన్నటువంటి సుభాషిణి గారు ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. పైన ఉన్నటువంటి సహిరా గారు ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారండి. ఈ కారణంలో ఉన్నటువంటి అజయ్ గారు ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కందా గారు ఫీల్ అవ్వాలి, సతీష్ కందా గారేనా, సతీష్ గారు కాకినాడ, సతీష్ గారు ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు. అంటే మధ్యలో ఉన్నటువంటి శ్రీను గారు కానీ, అంశు గారు కానీ, అండ్ రమణ గారు కానీ, అండ్ హిమాని గారు కానీ, అండ్ అశోక్ గారు, వారు కూడా ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. చిన్నాదేవి గారు కూడా ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతుంది. సత్య గారు కూడా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నన్ను చెప్పలేరేపా, నన్ను పట్టించుకోవట్లేరు అనుకుంటున్నారు ఆవిడ. సో ఆవిడ కూడా ఫీల్ అవ్వాలి, నన్ను చూస్తూ మాట్లాడుతున్నారంటే ప్రతి పార్టిసిపెంట్ మీద మన ఐ మూవ్మెంట్ అనేది మూవ్ అవుతూనే ఉండాలి అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదైనా పక్క వాళ్ళు మాట్లాడించినా ఆయన చూస్తున్నాడు చూడు అని అనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే మన సెషన్లో ఇన్వాల్వ్ చేస్తారు. అలా ఇన్వాల్వ్ చేస్తుంది ఐ కాంటాక్ట్. అంటే ఒక జెడ్ షేప్లోనో, ఒక ఎం షేప్లోనో, ఒక డబ్ల్యూ షేప్లోనో, ఒక యూ షేప్లోనో మన ఐ మూమెంట్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మూవ్ అవుతూనే ఉండాలి ప్రతి పార్టిసిపెంట్ మీద. అలా అన్నా అని చెప్పేసి ఎం షేప్లో అన్నారు కదా సార్ అని ఎం అని తిప్పకండి మొహంతా. మీ ఐస్ మాత్రమే మూవ్ అవ్వాలి కానీ మీ ఫేస్ అంతా మూవ్ అవ్వద్దు. ఓకే, మీ ఫేస్ అనేది, మీ ఎక్స్ప్రెషన్స్ అనేది మీ కంటెంట్ ద్వారా వచ్చేటటువంటి ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ని ఫీల్ అయ్యేటట్టు చేయండి, కానీ మీ హెడ్ అంతా తిప్పకండి. మీ ఐ మాత్రం మూవ్ అవుతూ ఉండాలి. ఇలా చెప్పినప్పుడు సత్య గారు ఏమన్నారంటే, సార్ మీరు బాగానే చెప్తారు సార్, ఐ కాంటాక్ట్ ఏమన్నారే, మొన్న నేను సెషన్ తీసుకోవడానికి పోయాను సార్, ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక ఆయన ఇలాగే చూస్తున్నాడు సార్. ఆయనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, ఆయనకు అర్థమవుతుందో తెలియక నాకు అర్థం కాకుండా నేను ఎలక్ట్రిక్ స్టక్ అయిపోయాను సార్. మీరు బాగానే చెప్తారు సార్, ఐ టు ఐ కాంటాక్ట్ ఏమన్నారు అని అంటున్నారు కదా. సో అప్పుడు ఏం లేదండి, సింపుల్, వాళ్ళ ఫోర్ హెడ్ని చూడండి. వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ అంటే ఇలాగే చూడకండి,
ఓకేనా? మీరు ఏంటంటే వాళ్ళ ఫోరెడ్ వాళ్ళ మీద ఫోకస్ పోతూ ఉండాలి. ఐ మూమెంట్ అనేది అలా అలా వెళ్ళిపోతుంటే ఏంటంటే వాళ్ళు కనిపిస్తుంది, అరే నన్ను చూస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్వాల్వ్ అవుతారు. పక్క పక్క అటు ఇటు చూడటము ఇటు చూడటం జరగదు. సో ఇందాక నుంచి నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఎవరైతే జస్ట్ అటు ఇటు చూస్తున్నారో అలా లాక్కొస్తున్నాం అనమాట. సో అలా మనము ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ అవుతారు. సో అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది మన ఐ మూమెంట్. సరే, చక్రధర్ గారు ఎంతో బాగా బిజీగా అవతల వాళ్ళతో మాట్లాడినా కూడా ఆయన కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆయన వైపు చూడాలన్నమాట. అలా చూడి ప్రతి ఒక్కరిని చూస్తూ మన సెషన్లో ఇన్వాల్వ్ చేస్తూ మన సెషన్ కంప్లీట్ చేస్తే దట్ విల్ బి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఫైనల్గా మన యొక్క ట్రైనర్గా ఉండాల్సినది ఒకటి అద్భుతమైనది, చాలా ఇంపార్టెంట్. అది ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ మీకు నెక్స్ట్ సెషన్లో ఉంటుంది. మనది ఓన్లీ ఈరోజు మొత్తం అంతా కూడా అరే సూపర్ అండి సత్య గారు, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఎక్స్ప్రెషన్స్, మనము మన కంటెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ యొక్క భావాలని మన యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. మీరు చెప్పే కంటెంట్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వినిపించకపోయినా మీ ఎక్స్ప్రెషన్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్ మనం ఏం చెబుతున్నామో అని. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అలా లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు అండ్ ఫోకస్ చేయలేరు, వాళ్ళని ఇంప్రెస్ చేయరు మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ భావం ఉన్నా, ఏ ఫీలింగ్ ఉన్నా, ఏ ఎమోషన్, మనకు ఉన్నటువంటి 9 ఎమోషన్స్లో ఏ ఎమోషన్ అయినా కూడా ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్కి అనుగుణంగా మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. లేకపోతే అది వాళ్ళకి రీచ్ అవ్వదు. అద్భుతం అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ అవ్వాలి. కళ్ళని పైకి వెళ్ళిపోయి, ఐస్ లాష్ పైకి వెళ్ళిపోయి, చిక్స్ పైకి వచ్చేసి, మన లిప్ కూడా ఇలా పెరిగి అద్భుతం అన్నప్పుడు వాళ్ళకి అద్భుతం అంటుంది. అద్భుతం అంటే నువ్వు నేడుస్తున్నావు అర్థం కావట్లేదు, అద్భుతంగా అంటున్నావు అనేది అర్థం కాకుండా. సో అదే ఏవైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సపోజ్ ఈరోజు ఎవరికి సన్మానం చేసుకుందాం? అంశు గారికి సన్మానం చేద్దాం. అంశు ప్రసాద్ గారు. అంశు ప్రసాద్ గారు ఒక మంచి రచయిత్రి అనుకుందాం. ఆవిడకి సన్మానం చేస్తే పొయ్యి నన్ను పిలిచారండి. ఆవిడకి సన్మాన సభ అందరూ ఉన్నారు, నన్ను పిలిచారు ఒక వక్తగా రమ్మని. మా ఆర్వీఆర్ గారు పోయి నన్ను పిలిస్తే నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదు, నా వాయిస్ మోడల్ ఏది తెలియదు, అసలు ఏమీ తెలియదు. నన్ను పిలిచి మాట్లాడమన్నప్పుడు ఎట్ట మాట్లాడతాడు? అంశు గారు గొప్ప రచయిత్రి. ఆవిడ ఎన్నో రచనలు చేశారు. ఆవిడ రచనల ద్వారా ఎంతో మందిని జీవితాల్లో వెలుగులు నింపారు. అలాంటి గొప్ప రచయిత్రికి ఈరోజు సన్మానించుకోవటం, ఈ సన్మాన సభలో నేను వక్తగా పిలిచినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. చాలా 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 ఆనందంగా ఉంది. ఎట్టుంది? మస్తుంది కదా. అప్పుడు అంశు గారి అభిమానులు ఉంటారు కదా, అరే ఎట్టొచ్చిండో, ఏ వెహికల్ దగ్గర వచ్చాడో, వెహికల్ దగ్గర 4 పెట్టండి రా, స్టేజ్ దగ్గర మాత్రం 10 మందిని పెట్టండి, స్టేజ్ దిగొద్దు, ఒకవేళ అక్కడ మిస్ ఏంటంటే గేట్ దగ్గర 10 మందిని పెట్టండి అంట. అంశు గారు గొప్ప రచయిత్రి. ఆవిడ ఎన్నో రచనలు ఎంతో మంది జీవితాలను చదివి రాసినట్టుగా ఉంటాయి. ఆవిడ రచించే ప్రతి రచన కూడా ఎంతో మంది ఉత్తేజితులు చేస్తుంది. ఆవిడ రచనల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అలాంటి గొప్ప రచయిత్రి, ఎంతో మంది జీవితాలను చూసి రాసినటువంటి రచయిత్రి. అలాంటి గొప్ప రచయితని ఈరోజు మనం సన్మానించుకోవటం, ఆ సన్మాన సభలో నన్ను కూడా పిలిచినందుకు, నన్ను ఒక వక్తగా పిలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే అద్భుతమైన రచయిత్రి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది రావాలి, ఇలాంటి సన్మానాలు ఎన్నో చేసుకోవాలని, ఎంతో మంది సన్మానించాలని, ఇలాంటి సన్మానాలు ఇంకా మరెన్నో జరగాలని అంశు గారి జీవితంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్తో, మంచి ఎక్స్ప్రెషన్స్తో, మంచి జెస్చర్స్తో, మంచి బాడీ పోస్చర్స్తో, మంచి బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఎట్టుంటుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబొట్టు నందు జుట్టు దువ్వుటయందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు.
అలాంటి ఉత్తమ రీతులతోటి మీరందరూ కూడా అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో మరీ అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ గొప్ప ట్రైనర్స్ అవ్వాలని అవుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా వైజాగ్ టీం ఆర్వీఆర్ గారు, గిరిప్రసాద్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, పద్మావతి గారు అండ్ ఆల్ ద మెంటర్స్ అందరూ, అమ్మాజీ గారు కూడా జాయిన్ అయ్యారు, చాలా సంతోషం అలాంటి గొప్ప వ్యక్తులందరూ జాయిన్ అయినందుకు. ఆల్ ద మెంటర్స్ అండ్ అలాగే నా బ్యాచ్ ట్రైనర్స్ 148 బ్యాచ్ ట్రైనర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళకి అండ్ ఇంతసేపు ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆర్వీఆర్ సార్, మేడం చెప్పండి. ఆ, హలో. సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే.